అందరికీ శనార్థి ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే జబర్దస్త్ ఉన్నా. మీరు కూడా మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నా. నేను మీకోసం ఒక 3 ముచ్చట్లు తీసుకొచ్చిన. ఆ ముచ్చట్లు ఏంటి అనుకుంటుర్రా? ఇగో మరి ఇనురి. అయితే మనం చిన్నప్పుడు తప్పడరుగులు వేసుకుంటా మనం అంగన్వాడికి పోతాం కదా. అదే ఆ టీచర్లు మనల్ని ఎంతో బుద్ధిమంతులు చేస్తారు కదా. అయితే ఆ టీచర్లు ఇగో మన జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేస్తురట. ఎందుకంటే వాళ్ళకు కొలువు ఎప్పటికి ఉండాలి, జీతం పెరగాలని చెప్పి ధర్నా చేస్తుర్రు. మరొకసారి ఆ ముచ్చటేందో జర చూసేద్దామా? చెల్లించాలి, పెండింగ్ లో ఉన్న బకాయి వేతనాలను కల్పించాలి. అంగన్వాడీ ఉద్యోగులందరినీ గట్టిగా కల్పించాలి. అంగన్వాడీ ఉద్యోగులందరినీ కల్పించాలి. ఈఎస్ఐపీఎఫ్ సౌకర్యాలు కల్పించాలి. ఈఎస్ఐపీఎఫ్ సౌకర్యాలు అమలు చేయాలి. సుప్రీంకోర్టు తీర్పులను అమలు చేయాలి. సుప్రీంకోర్టు తీర్పులను భర్తీ చేయాలి. నేను నడతా విధానాన్ని ఉపసంహరించుకోవాలి. జాతీయ నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలి. ఆన్లైన్ అంగన్వాడీ సెంటర్లను రద్దు చేయాలి. ఆన్లైన్ మొబైల్ అంగన్వాడీ సెంటర్లను జిందాబాద్ 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 జిందాబాద్. రకంగా ఇంకా మొండి చేయి చూపించి మా ఓపిక అనే దాన్ని తీసుకున్నట్టయితే ఇంకా ఓపిక అనేది నశించి మేము ఇంతకంటే ఎక్కువగా కూడా మా పోరాటాల ద్వారా చూపిస్తాము. 18,000 జీతము అని మరి మేనిఫెస్టోలో పెట్టిన ప్రభుత్వము మా టెంట్ల కింద 24 రోజుల సమ్మెలో కూడా మాకు ప్రతి ఒక్క ప్రభుత్వం వచ్చి మేము చేస్తామమ్మా, మేము వస్తే ఇస్తాము అని హామీలు ఇవ్వడం జరిగింది. మేము ఏది అడుగుతలేము. 1 రెగ్యులరైజేషన్, 2 18,000 ఏదైతే వాళ్ళు హామీ ఇచ్చిండ్రో ఆ రెండింటినీ మేము ఇప్పుడు అడుగుతున్నాము. అదే రకంగా 60 సంవత్సరాలు దాటిన వాళ్ళందరినీ చెప్పా చేయకుండా అంతకు ముందు చాతనైనన్ని రోజులు చేసుకోవాలి అన్న గత ప్రభుత్వాలు అట్లా చెప్పినాయి. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాలు మాత్రం చెప్పా చేయకుండా 60 సంవత్సరాల నుండి నేను ఇంటికి వెళ్ళడం అనేసి వాళ్ళని ఇంటికి పంపించిండ్రు. ఇప్పటికీ కూడా వాళ్ళు 20-30 సంవత్సరాలు అంగన్వాడీలో చేసి 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 వాళ్ళ వయసు మొత్తము మన కొవ్వొత్తు కలిగినట్టు అంగన్వాడికి దారదత్తం చేసినప్పటికీ కూడా వాళ్ళకి ఇంటికి పోయేటప్పుడు కనీసం ₹1 చేతిలో ఇవ్వకుండా వాళ్ళని ఇంటికి పంపించి వాళ్ళ ఏడుపు ఉసురు తగిలించుకుంటున్న ప్రభుత్వాలకు మరి ఇది ఎంతవరకు న్యాయమో సమంజసమో అని మేము ఈ రోజు అడుగుతున్నాము. ఇది కరెక్ట్ కాదండి. ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను. 60 సంవత్సరాలు దాటి వాళ్ళు ఏమంటారు, వాళ్ళకు చాతగాక ఇంటికి పోయినాక కొడుకులు పెట్టినా పెట్టకున్నా, బిడ్డలు పెట్టినా పెట్టకున్నా వాళ్ళకి ఇంత పెన్షన్ ఇచ్చి వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తే వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతారు. 20-30 సంవత్సరాలు వాళ్ళ సేవలను మీరు ఉపయోగించుకొని కనీసం పెన్షన్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవి లేకుండా వాళ్ళని ఇంటికి పంపినరు. ఇదే మీరు ఇట్లనే మొండి చేయి చూపించినట్టయితే మేము ఇంకా కూడా పోరాటాల ద్వారా మా సత్తా ఏంటో, అంగన్వాడీ టీచర్ల సత్తా ఏంటి, ఆయన సత్తా ఏంటి అనేది మేము మీకు చూపిస్తాము. అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిన్న ఈ రోజు జగిత్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు అంగన్వాడీ టీచర్లు ఆయాలు 48 గంటల దీక్షలు నిర్వహిస్తా ఉన్నారు. ఈ దీక్షలలో ప్రధానమైనటువంటి డిమాండ్లు
జాతీయ నూతన విద్యా విధానాన్ని ఉపసంహరించుకోవాలని, ICDS ను రక్షించుకోవాలని, ఏదైతే ఆన్లైన్ అంగన్వాడీ సెంటర్లు మొబైల్ సెంటర్ ఓపెన్ చేస్తా ఉన్నారో వాటిని రద్దు చేయాలని చెప్పేసి, ఆన్లైన్ యాప్లు ఒకటే తీసుకురావాలని చెప్పేసి కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అందులో భాగంగానే గత 24 రోజులు చేసినటువంటి సమ్మెకాలపు డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్లు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా బడ్జెట్ సమావేశాల సందర్భంగా పరిష్కారం చేసి ఆ టీచర్లందరూ కూడా ఉద్యోగులందరూ కూడా నెలకు 18,000 రూపాయలు ఇచ్చే విధంగా బడ్జెట్ ను కేటాయించి వీళ్ళందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పించి పర్మనెంట్ చేసి పక్కా పాఠాలు నిర్మించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలో VRS ప్రకటించి చాలా మంది ఆయాల టీచర్లు ఇంటికి పంపించినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. వాళ్ళకి ఎవరికి కూడా ఇప్పటి వరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని చెప్పి బ్యాంకులు ఎప్పటి కూడా ఒక రూపాయి కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. భవిష్యత్తులో రిటైర్మెంట్ అయ్యే వాళ్ళకు కూడా ఇలాంటి పరిస్థితి దాపరించేటువంటి అవకాశాలు కల్పిస్తా ఉన్నారు తప్ప ఎలాంటి ఉపయోగకరమైనటువంటి విధానాలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం లేదు. అందుకోసమే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవైతే 2 లక్షలు, 1 లక్ష రూపాయలు ఉన్నాయో వాటిని ఎప్పుడే ప్రకటించాలని చెప్పేసి వాటికి అనుగుణంగా జీవోలు సవరించాలని చెప్పేసి కూడా CITగా డిమాండ్ చేస్తా ఉన్నాం. దానికి అనుగుణంగా బడ్జెట్ లో ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించాలని, లేకుంటే మంత్రి సీతక్కైనా స్పందించి అంగన్వాడీ ఉద్యోగుల పైన చిత్తశుద్ధితోటి సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర నాయకులతో సంప్రదింపులు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే ఇవి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో పరిమితమైనటువంటి ధర్నాలు రేపు సీఎం ఇంటి ముందరికి జరుగుతుంటాయి, కార్యాలయం ముందు జరుగుతుంటాయి. మంత్రాలయాలను కూడా ముట్టడియడం కోసం అంగన్వాడీ ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారు. భవిష్యత్తులో అలాంటి పోరాటాలకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పేసి కూడా CIT జగిత్యాల జిల్లా కమిటీ తరఫున డిమాండ్